నేరనన్నవాడు నెరజాణ మహిలోన నేర్తునన్నవాడు నిందజెందు ఊరకున్నవాడే ఉత్తమయోగిరా విశ్వదాభిరామ వినురవేమా. ఓవేమా, తనకు అన్నీ వచ్చు అని తెలుసు అని డంబాలు పలుకుతూ ఉంటారు కొంతమంది, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు చివరకు నిందల పాలవుతారు. తమకు ఏమీ తెలియదని చెప్పేవాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరంగా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడే గొప్ప బుద్ధిమంతుడు. తెలుసు అని తెలియకుండానే లేచి చెప్దామని ప్రయత్నిస్తే, చెప్పలేకుండా నిలబడితే అంతకన్నా మించింది లేదు. తెలిసి కూడా మౌనంగా ఉంటే తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు, తరువాత బాగా చెప్పచ్చు. క్లాస్లో కూడా చూడండి, కొంతమంది పాఠం వినకుండా అటే చూస్తూ ఉంటారు. వింటున్నాడు కావాలి పాఠం అనుకుంటారు టీచర్స్. తర్వాత క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదో పెద్ద చెప్పేద్దాం అన్నట్టు నిలబడతారు కొంతమంది పిల్లలు, ఏమీ చెప్పలేరు. కానీ ఏమీ విన్నట్టుగా అలా ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని లేపరు టీచర్స్, చెప్పరేమోలే అని. కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. మౌనంగా ఉంటే ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు అని చెప్పి. ప్రక్కన పిల్లలు తప్పు చెప్తూ ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటారు కదా టీచర్స్. అది విని ఇంకా మంచిగా నేర్చుకుని బాగా పరీక్షలో రాయగలుగుతారు. అలా మౌనంగా ఉన్నవాడే ఉత్తముడవుతాడు. ఊరికే డంబాలు పలకూడదు, నాకే వచ్చు అని విర్రవీగకూడదనమాట. విర్రవీగితే ఇలాగే నిందపాలవుతారు. దీనికి ఒక స్టోరీ చెప్పుకుందాం. లేడిపిల్ల సాయం. ఇలా పక్షులు జంతువుల రూపంలో స్టోరీలు చెప్పుకుంటే పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది. మనుషుల గురించి చెప్పాలంటే కష్టం కదా, వాళ్ళ గురించి చెప్పామేమోనని మనుషులు అనుకుంటారు. అందుకని పక్షులు జంతువుల గురించి చెప్పమని పంచతంత్ర కథల్లో కూడా ఉంది. ఒక జిరాఫీ ఉందన్నమాట. జిరాఫీ అంటే తెలుసు కదా, మెడ పొడవుగా ఉంటుంది. ఆ జిరాఫీ ఏం చేసిందంటే, తనకు మెడ పొడవుగా ఉందని చాలా అహంకారం, గర్వం, తనకే అన్నీ తెలుసు, ఎవరు తనకు సాయం చేయక్కర్లేదు అనుకునేది. చక్కగా మెడ పొడవుగా ఉంది కనుక ఎంత ఎత్తులో ఉన్న కాయలైనా చక్కగా తెంపేసి తన నోటితో తినేసేదనమాట. అలా చేస్తూ ఉంటే ఒకరోజు తనకి చాలా గర్వం, తనే కాయలు కోసుకోగలుగుతుంది, చిన్న చిన్న జంతువులు కోసుకోలేవని తని చాలా వాళ్ళని హీనంగా చూసేదనమాట. ఒకరోజు లేడిపిల్ల ఏడ్చుకుంటూ వచ్చింది జిరాఫీ కాళ్ళ దగ్గరికి. వచ్చి, మా అమ్మని వేటగాడు చంపేశాడు, నాకు ఆకలేస్తుంది, అమ్మ లేదు, నాకు కొన్ని కాయలు ఇవ్వవా, లేకపోతే నాకు కొన్ని కొమ్మలు కోసి ఆకులు ఇవ్వవా, తింటాను అని అడుగుతుంది. ఎంత బ్రతిమిలాడినా సరే, నేను నీకు ఇవ్వడం ఏంటి, నీకు సాయం చేయడం ఏంటి, నేను ఎవరికి సాయం చేయను అంటుంది. కాదు, నేను నీకు ఎప్పుడైనా సాయం చేస్తానుగా అంటుంది. నువ్వు చిన్నపిల్లవి నాకు సాయం చేస్తావా, నేను ఇంత పెద్దగా ఉన్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను, నాకు ఎవరి సాయం అక్కర్లేదు, నాకు అన్నీ వచ్చు అని డంబాలు పలికింది. గర్వం అన్నమాట. అయినా సరే లేడిపిల్ల వదలకుండా ఊరికే ఏడుస్తూ దీనంగా మాట్లాడేసరికి కొంతసేపటికి కరిగింది మనసు. కరిగి 4 ఆకులు కాయలు ఇస్తుంది. తిని ఎంతసేపు ఆ జిరాఫీ వెనకాలే వెళ్ళటం. తల్లి లేదు కదా, మరి పాపం అమ్మ లేదు కదా, తన్నే అమ్మలాగా భావించుకుంటూ ఆ జిరాఫీ ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, అలా చేస్తూ ఉంది కొన్నాళ్ళు. చేస్తూ ఉన్న తర్వాత ఒకసారి జిరాఫీ అలాగే ఒక మొక్క దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గరికి, పైన కాయలు బాగున్నాయి అన్నమాట, అది కోసుకుందామని చెప్పి మెడ పైకి ఎత్తింది. పాపం ఆ తల కొమ్మల్లో ఇరుక్కుపోయింది. దానికి ఎంత లాగినా ఆ తల రావడం లేదు. అమ్మో, ఈ తల రాకపోతే ఎలాగా, నేను ఎలా తిరగను, ఇంకా నేను చనిపోవడమేనా ఆకలితో, ఎలా చేయాలి, ఎవరినన్నా హెల్ప్ అడగదామంటే అహంకారం అడ్డు వస్తుంది. అన్నీ తెలుసని బీరాలు పలికేది కదా. అలాగే అలా ఉండేసరికి లేడిపిల్ల వచ్చింది. అప్పుడు వచ్చి, ఏంటమ్మా అమ్మ అని పిలిచేదనమాట. ఏంటమ్మా అక్కడ ఉన్నావంటే, నా తల ఇరుక్కుపోయింది, రావడం లేదు, ఎలా రావాలా అని చూస్తున్నాను అంటుంది. అప్పటికీ సాయం అడగట్లేదు. అది చిన్నపిల్ల ఏం చేస్తుందిలే అని, నేను వస్తాను ఉండని చెప్పి ఇప్పుడని చెప్పి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరంటే ఒక కుక్కని, ఒక కోతిని తీసుకొస్తుంది. అవి కొన్ని వస్తువులు తీసుకొచ్చాయి. కోతేమో ఒక రంపం తీసుకొస్తే కుక్కేమో ఒక బుట్ట లాంటిది, ఒకటి ఏదన్నా తాళ్ళు లాంటిది తీసుకొచ్చింది. అప్పుడు కోతి చెట్టు ఎక్కగలదు కదా, ఎక్కేసేసి ఎక్కడైతే తల ఇరుక్కుందో ఆ కొమ్మని చెక్క రంపంతో దానికి దెబ్బ తగలకుండా జిరాఫీకి కోసింది. తాడు కట్టుకుని రెడీగా ఉంది. అది ఎవరి మీద పడకుండా కింద దాన్ని లాగేసింది కుక్క. ఇలా 2 హెల్ప్ చేసేసరికి పైనుంచి
ఆ మెడ చక్కగా ఊడి వచ్చేసింది బయటికి చక్కగా జిరాఫీ. ఆహా! ఎంత ఇదిగా నేను ఎగతాళి చేశాను, నాకెవరు సాయం చేయక్కర్లేదు అనుకున్నాను, ఇప్పుడు చూసావా ఎంత చక్కగా ఉందని చెప్పి లేడి పిల్లని మెచ్చుకుంది. క్షమించమని అడిగింది. నేనెప్పుడూ అలా నిన్ను అన్ను, నువ్వెంత ఇదిగా నువ్వు సహాయం చేశావు, నీ మాట అందరూ ఎలా విన్నారు అని అడిగితే అప్పుడు చెప్పింది లేడి పిల్ల. అందరితో నేను చక్కగా స్నేహంగా ఉంటాను, అందుకని చక్కగా మాట్లాడతాను, అందుకని అందరూ నాకు ఫ్రెండ్సే. ఏ సాయం కావాలన్నా నాకు చేస్తారు, ఎవరికైనా సాయం కావాలని పిలిచినా వస్తారు, నేను అందరితో మంచిగా ఉంటాను అని చెప్పింది. అప్పుడు జిరాఫీ, నేను కూడా అలాగే అందరితో మంచిగా ఉంటాను, నాకే తెలుసని అహంకారం పోయాను ఇన్నాళ్ళు, నాకు సాయం కావాల్సి వచ్చింది కదా, నేను కూడా మీతో ఫ్రెండ్షిప్ అవుతానని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్షిప్గా ఉన్నారు. అలాగే మనం కూడా ఏంటంటే అందరితో, మనమే బాగా చదువుకున్నాము, మనకే డబ్బు ఉంది, మనదే బాగా ఇదిగా ఉంది, హైలైట్గా ఉన్నాం మనమే ఈ ఊర్లో అని అలా ఉండకుండా అందరితో సఖ్యతగా ఉంటే ఎవరితో ఏ సహాయం కావాల్సి వస్తుందో మనకి ఆ సహాయం మనము తీసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. చక్కగా అలా ఉందామా? ఓకే.